హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజ స్టోరీస్. ఈరోజు మా ఇంట్లో వెంకటేశ్వర వ్రతం చేసుకుంటున్నాము. మా అత్తయ్య గారు 7 శనివారాలు కంప్లీట్ చేశారు. 8వ శనివారం అందరం కూర్చొని చేసుకుంటున్నాము. మా బావగారు వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మేము. ఈ వీడియో మా చిన్నత్తయ్య తీశారు. నేను మీకు 2 పార్ట్స్గా పెడతాను. ఇక్కడ మేము అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మాతో పాటు వచ్చేసి ఈ పూజ ఎలా జరిగిందో మీరు కూడా వచ్చేసి చూసేయండి. సత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వినాయకుడి మీద చేయండమ్మ. గణానాం త్వా కవింకవీనా వస్యవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः శ్రీదసాదనం మహాగణాత్మే నమః. ఓం దేవీం వాచమనయంత దేవాస్తాం విశ్వరూపా ప్రశోభదంతే సానో మంత్రేషు దందుహాన దేనుర్వాగస్మానుస్తుదైతు అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం మచ్చందమనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తేషాం పరాభవ ఏషామో హృదయస్థో జనార్దనః ఆపదామహర్తారం దాతారం ధర్మసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో మామ్యహం సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. 5 సార్లుగా వినాయకుడి మీద వేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీహిరణ్యగర్భాభ్యా నమః, శుచీపురందరాభ్యా నమః, అరుంధదేవష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అబ్బాయి తీసుకో తమలపాకు. ఏం చేశాడు చేతులు కానీ మీరు కుడి చేతిలో ఎడం చేతితో తీసుకొని కుడి చేతిలో వేసుకోండి. హస్తం రక్షాయ చేయగలుపుకొని ఆయన పక్క గడుపు. ఆచమ్య కేశవాయ స్వాహ తాగండి. నారాయణాయ స్వాహ తాగండి. మాధవాయ స్వాహ తాగండి. గోవిందాయ నమః చేయగలుపుకొని ఆయన అమ్మ చేతిలో వేను. హస్తం రక్షాయ నువ్వు వేసుకుని తాగావా 3 సార్లు తాగు నాయన. ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ చేయగలుపుకొని 4 సార్లు గోవిందాయ నమః. అమ్మ చేతులు వేనాయన. హస్తం రక్షాయ తల్లి రక్షాయ ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అక్షతలు తీసుకోండి. వాసన చూసి వెనక్కు వేసుకోండి. అటువంటి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమిభారకాః. వాసన చూసి వెనక్కి తెచ్చుకో తల్లి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే ప్రాణాయామే యోగః. ఓం భవః ఓం భవః ఓం శవః ఓం మహః ఓం జనః ఓం తమః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం తద్భో దేవశ్రీమహి ధియో యో న ప్రచోదయాత్. చేతి బ్రహ్మ ఉమాపోజ్యోతిర్సోంతం బ్రహ్మ భూర్భవస్వరం మమ అనుకోండి. ఉపాత్తాదుత క్షేత్రారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర విచ్ఛిన్నం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతోన్మంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాకావేర్యోర్ మధ్యదేశే యజమానస్య స్వగృహే అనుకోండి. లక్ష్మీ నివాస గృహే అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే కృష్ణపక్షే సప్తమ్యాం విధౌ శుభవాసరే స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్ శ్రీమదః గోత్రం ఏమిటి? జనకుల గోత్రో భవన్ శ్రీనివాసరావు నామ దేశ ధర్మూర్తి వెంకయ్యమ్మ నామ దేవత్య. శ్రీమాన్ శ్రీమదః జనకుల గోత్రోద్భవస్య అశోక్ కుమార్ నామ దేశ వసుంధరా నామ దేవత్య. త్రిశాంత్ నామ దేవత్య. నీహాన్ నామ దేవత్య. శ్రీమాన్ శ్రీమదః జనకుల గోత్రోద్భవస్య రాజేష్ నామ దేశ తేజస్త్రియ తేజస్వి నామ దేవత్య. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు
ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ నివాసగృహే అలక్ష్మి నివృత్తి ద్వారా స్థిరలక్ష్మి ధనలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ వ్యాపారస్థలే అలక్ష్మి నివృత్తి ద్వారా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి యోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ వ్యవసాయ క్షేత్రే అలక్ష్మి నివృత్తి ద్వారా అష్టలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు శుభ ఏకాదశ ఫల అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ మనోవాంఛిత మనస్సంకల్పిత ఇష్టదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ శరీరే నఖశిఖ పర్యంతం దృఢ వజ్రదేహ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ స్వామి సంపూర్ణ కరుణ కటాక్షణ వీక్షణ సిద్ధ్యర్థం మమ వంశాభి వృద్ధ్యర్థం గోత్రాభి వృద్ధ్యర్థం శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తవార పూజానంతర విశేష ఆదిత్యాది నవగ్రహ మండప ఆరాధనం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. ఇప్పుడు ఈ ఉన్న గ్లాస్ చుట్టూ గంధం రాసి 5 బొట్లు పెట్టండి. తదంగ కదిశారాధనం కరిష్యే. గంధం రాసుకోవాలి. కలశే ఉదకం పూరయిత్వా కలశోపరి హస్తం నిదాయ ఆకలశే సుధావతి పవిత్రే పరిశిక్షతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవో న ఆపః మృతమారుప్తమ్రాడాపో విరాడారుప్తరాడాపో చందాగుశ్చాపో జ్యోతిగుశ్చాపో యజోగుశ్చాప సత్యమారుప్తరదేవతాపో భూద్భవస్వరాపవం. లోపల శ్రీ నక్షత్రం రాయండి మగవాళ్ళు. ఎవరైనా పర్లేదు. తమలపాకుతో రాయండి. గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి రాశావా? గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేర్యో జలేస్మిన్ ధర్మిం కురు. నర్మదా సింధు కావేర్యో జలేస్మిన్ ధర్మిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగవతి చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః. తమలపాకు తీసుకొని వెంకాయమ్మ ఈ మొత్తం పూజా ద్రవ్యాలు నీళ్ళు చల్లండి. ఆడవాళ్ళు చల్లండి. కలిశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఈ పండ్ల మీద పూల మీద అన్నిటి మీద ఎక్కడి నుంచి తెచ్చాము. స్థాపనం కరిష్యే అసునైతే పునరస్మ అమ్మాయి నాకు అసునైతే పునరస్మ సోక్షోపన ప్రాణవిహన దేహి భోగం పశ్యమ సూర్యముచ్చరంత మన్మదేవులయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నే వైదాస్థానపక్వైతే. తీసేండి తల్లి. నమస్కారం చేసుకోండి. స్వామీం సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్తం ప్రీతి భావేన బింబే స్పింసనదిం కురు. శ్రీమన్మహాగణాత్మే నమః. 5 సార్లుగా వేయండి అక్షతలు. స్థిరో భవ వరదో భవ. వేయండమ్మా. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ తిరాసనం కురు. నమస్కారం చేసుకోండి. గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనా ఉపవస్యవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా ఆనశృణ్వన్నోతిభిస్సేద సాదనం. చెప్పండి. నమో వ్రాతపతయే గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదా క్షీరోదకేన స్నపజిత్వా ద్వితీయతః తదిత్వా తృతీయతః శుక్రమసితాజ్యం ఆవునై జ్యోతిరసిదేవో వత్సవితోత్మన త్వచ్చిద్రేణ రశ్మిభిః సూర్యస్య రశ్మిభిః జ్యోతిరసిదేవో వత్సవితోత్మన త్వచ్చిద్రేణ రశ్మిభిః.
ఓం మధువాతారదాయ దేమార్దిశీర్ణాపాయినః మధునక్తాపోషణః శ్రీ అలివేలుమంగాబ్దావతి సమేత వెంకటేశ్వర స్వామి నమః మధునేన స్నపయిత్వా పోయింది శంకు చక్రాల మీద కూడా పోయింది మధునేన స్నపయిత్వా అందరు పంచదార తీసుకోండి స్వామివారికి ఇప్పటిదాకా అభిషేకం చేశాం కదా ఇప్పుడు జగటగా ఉంటాడు కదా పంచదార వేస్తే బాగా తృప్తి పడతాడట ఐశ్వర్యాన్ని ఇస్తాడట మేము కూడా కొంచెం ఇది శర్కర్య స్నపయిత్వా